ప్రజలకి దట్ ఈస్ జెన్యూనిటీ. కడుపు మండినప్పుడు మనం ఆదరించే పార్టీ అయినా సరే లెక్క చేయరు, ఇలా క్లియర్ తెలుస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ కి ఇంత డీటెయిల్గా మాట్లాడిండు ఆయన. అంటే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ అక్కడ ఆయన చెప్పిన ఏరియాలో కాకుండా ఇప్పుడు జగిత్యాలలో కామారెడ్డిలో తీసుకుంటే కామారెడ్డిలో 2898 కేసులు అట్లున్నాయి. నల్గొండలో ఇంచుమించు 4500 కేసులు ఉన్నాయి. జగిత్యాల్లో 1,150 కేసులు ఉన్నాయి. కానులే మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఎందుకు మాకు కాలేదు అని చెప్పేసి. సో గవర్నమెంట్కి ఇక్కడ ఏమైనా కాన్స్పిరసీ చేస్తుందా ఏంది అంటే ఎస్ మేము ఇచ్చినామని చెప్పేసి చేతులు దులుపుకోవడం. గత ప్రభుత్వం కూడా అట్లనే చేసింది. గత ప్రభుత్వం ఎక్కడ చేసింది అంటే డబుల్ బెడ్రూమ్లలా లేకపోతే మన దళిత బంధువుల ఇలాంటి స్కీమ్స్ లో ఇలాగని చేసి ఇటువంటి తప్పిదాలు చేసినందుకే వాళ్ళకి దెబ్బలు పడి ఈ రోజు అపోజిషన్ లో కూర్చోడం. ఈ రోజు ఒక్క నిమిషం నేనేమంటున్నా, ప్రభుత్వం ఎవరైనా ఉండని దీపక్ భాయ్, అక్రాస్ ద టేబుల్ మనం ఇక్కడ కూర్చున్నాము. ఎవరైనా ఏదైతే ప్రామిస్ చేస్తే అది హైడ్ చేయకుండా ఫుల్ఫిల్ చేస్తేనే ఆ గవర్నమెంట్ ఎవరైనా, వెదర్ ఇట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఏదో అపీస్మెంట్ లేకపోతే పిన్ పాయింట్ చేయడం అని కాదు, జరుగుతున్న వాస్తవాలను మాట్లాడుతున్నాను. ఇన్ఫాక్ట్ నేను నెక్స్ట్ పాయింట్ ఇదే మాట్లాడబోతున్నాను. ఆల్రెడీ నేను 3 ప్రాంతాలు చెప్తే ఇంతమంది ఉన్నారు. నేను ఆల్రెడీ అది ఆ పాయింట్ రేజ్ చేయకపోయినా అంతకుముందే వచ్చింది. అంటే ఆయన కాలర్ మాట్లాడకుండా నేను మాట్లాడుంటే ఇది ఇప్పుడైతే మీకు అక్కడ క్లారిటీ కూడా వచ్చింది. సో నేను అనేది ఏంటి అంటే గతంలో చేసిన ప్రభుత్వము ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చేస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అభియోగం కాదు, స్పష్టంగా కనిపిస్తున్నది. నేను డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని దీన్ని గురించి నిలదీస్తాము, తప్పనిసరిగా దీన్ని బట్టబయలు చేస్తాము. మేము అనేది ఏంటి అంటే మనము ఒకే పొలిటికల్ పార్టీ నుంచి ఉన్నాం అందరం కూడా, బట్ మన స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం ఏమైనా చేద్దాము. 10 ఏళ్ళు ఆల్రెడీ తెలంగాణలో ఎంతో నష్టపోయింది. ఇప్పుడు మళ్ళా అదే రిపీట్ అయితే అందరు కూడా మళ్ళా రోడ్లపైనకి రావాల్సి వస్తుంది. ఎట్టకేలకు రైతులకు మనకి ఏమంటారు వాళ్ళకి జరగాల్సిన న్యాయం అనేది జరగదు. సో అపీల్ ఏంది అంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఒక పొలైట్గా హంబుల్గా మళ్ళీ ఒకసారి మేము రిక్వెస్ట్ అండ్ హంబుల్కి చేస్తుంది ఏంటి అంటే పారదర్శకతంగా ఈ యొక్క ప్రాసెస్ని మీరు చేయండి. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫార్మర్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ టైం, అది కూడా ఇయర్ లోపట్లనే మీరు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సో దట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పోయి మళ్ళీ ఇదే ప్రాబ్లం కాకుండా ఈ ఇయర్లో చేసుకుంటే వాడు వచ్చే ఏడాది కన్నా వాడు మంచిగా పంటను పండించుకొని వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక ఆలోచన. అయితే రెండో మాట అండి, మన బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పారు అనమాట. మమ్మల్ని తబలా వాయిస్తున్నారు, ఇటు భారతీయ జనతా పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ తబలా వాయిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో వీళ్ళు కూడా తబలానే వాయించారు. గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తబలాగా డ్రమ్ములు ఫ్లూట్లు అన్ని వాయించారు, మొత్తం వాయించారు. అయితే అందులో అంటూ ఒక పాయింట్ చెప్పారు అనమాట. ఈరోజు భారతీయ జనతా పార్టీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఈ దశకు తీసుకొచ్చిందని చెప్తారు. సార్ నేను ఒక హంబుల్ రిక్వెస్ట్, ఏ పొలిటికల్ పార్టీ ఏం చేయాలనుకున్నా అని కూడా ప్రజల్లో ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. 2014 తర్వాత 2019లో 2018లో మిమ్మల్ని ఒడగొట్టడానికి ఇదే భారతీయ జనతా పార్టీ శాయశక్తుల ప్రయత్నించింది, ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నించింది. కానీ ఒడగొట్టలేకపోయినాము. మీకు ఇంకా 88 మెజార్టీ వచ్చింది, ఎక్కువ వచ్చింది. మాకు రావాల్సిన దానికంటే కూడా ఎక్కువ వచ్చింది మీకు. సో ఆ రోజు ప్రజలు మెంబడి ఉండే. మీరు చేసిన తప్పిదాలను ప్రజలు ఈరోజు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని ఈరోజు దండిస్తే యూ షుడ్ హంబ్లీ యాక్సెప్ట్ దట్ ఎస్ ప్రజలు మాకు ఇది చెప్పిర్రు అని చెప్పేసి మీరు దానిపైన మీరు అది చేయాలి. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాయిస్తుంది, ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ వాయిస్తుంది అంటే సింపుల్ ఒకటి ఆలోచించండి సార్. మీరు 16 మంది ఎంపీలు 17 మంది ఎంపీలు ఉంటే అందులో మీకు ఒక్క ఎంపీ రాకపోవడం ఎందుకు సార్? మీరు చెప్పండి ఒకసారి. సరే భారతీయ జనతా పార్టీ కుట్ర పందింది బై, మీ పైన కుట్ర పందింది. కాంగ్రెస్ నేను మాట్లాడవు, వాళ్ళు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ బరాబర్ చెప్తున్నాను నేను, ఒక పొలిటికల్ పార్టీ డెఫినెట్గా ఇంకో పొలిటికల్ పార్టీని డామినేట్ చేసి వాళ్ళ ఓట్లను తీసుకొని ప్రజలను మచ్చి చేసుకొని వాళ్ళకి బెనిఫిట్లు మేము ఇస్తామని చెప్పేసి మేము చేద్దానికి ప్రయత్నం చేస్తాము. ప్రజలు మమ్మల్ని నమ్మితే మాకు ఓట్లు ఇస్తారు, దానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తాము. కానీ మేము ప్రయత్నించినంత మాత్రం అట్లా మేము 2014లో ప్రయత్నించినాం, 2018లో కూడా ప్రయత్నించాం. మరి మేము సక్సెస్ఫుల్ కాలే. ఆ రోజు ఎందుకు చెప్పలేదు మరి భారతీయ జనతా పార్టీ మా పైన కుట్రలు చేస్తుందని?
100% మీరు కూడా ఇప్పుడు కుట్రలు చేస్తుంటారు మా పైన కానీ, లేకపోతే ఈ పొలిటికల్ పార్టీ పైన కానీ, ఇంకో పొలిటికల్ పార్టీ పైన, ఆపోజిషన్ ఉన్న పొలిటికల్ పార్టీ పైన. నేను ఇక్కడ క్లియర్ చేసుకుంది ఏంటి అంటే, మీరు ఏదో అనాలని చెప్పేసి, ఏదో స్టేట్మెంట్ వదలాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ దేస్తుందని చెప్పేసి బట్టగలిచి మీరు చేస్తా అంటే ప్రజలు ఒప్పుకోరు, మేము కూడా ఒప్పుకోము. సో మీరు చేసిన తప్పులు ఏందో మీరు తెలుసుకోండి, మీకు బెనిఫిట్ అవుతుంది. ప్రజలు ఇచ్చిన నిర్ణయం అది. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. మాకు ఇష్టమున్నా లేకున్నా మేము ఈసారి అధికారంలోకి వస్తాం అనుకున్నాము, రాలేకపోయినాము, మేము యాక్సెప్ట్ చేసినాం ప్రజలు ఇచ్చిన నిర్ణయం. యూ కాన్ టెల్ అటు తబలా వాయిస్తున్నారు ఇటు ఫ్లూట్ వాయిస్తున్నారు అంటే, తబలా డెఫినెట్లీ నువ్వు ఉన్నది పొలిటికల్ పార్టీలో బరాబర్ తబలా వాయిస్తారు. అండ్ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా అవసరం పడలే బీఆర్ఎస్ కాళ్ళ దగ్గర పోయి మీకు మాకు సైడ్, మీ సైడ్ మాకు ఎందుకండి, ప్రజలు మా దగ్గర ఉంటే మేము ప్రజల లోపలికి పోయినాము. కానీ వాళ్ళకి అవసరం అంటున్నారు, నేనేమంటున్నా పార్టీతో వాళ్ళకి అవసరం అంటున్నారు. అది వాళ్ళకుండా వాళ్ళు తెలుసుకోవాలి, మేము చెప్పాము, అది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళని అడుగుతున్నారు అంటలేదు ఎప్పుడు. లేలే తను ఏం చెప్పిర్రు, 2.5 సంవత్సరాల క్రితము భారతీయ జనతా పార్టీ వచ్చి మమ్మల్ని బ్రతిమాడితే మై ఫుట్ అందన్నారు. ఏం సార్ ఏం ఫుట్ లేదు బూటు లేదు అర్థమైందా? బూట్ నాకేటోళ్ళు అందరు వెళ్ళిపోయారు. సారీ టు యూస్ సచ్ డెరోగేటరీ వర్డ్స్, బట్ బూట్ నాకేటోళ్ళు అందరూ కేసీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకంటే ఆయన చేసిన అరాచకం కానివ్వండి, అన్యాయం కానీ ప్రజలు చూసుకున్నారు. అదేవిధంగా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కేకే గారు ఎందుకు వెళ్ళిపోయారండి? అంత ఆదరించారు కదా మీరు, పక్కన కూర్చోబెట్టుకున్నారు. నాకు తెలిసి అంటే అనకూడదు, బాత్రూమ్ తప్పితే ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళాడు. మరి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత అనేది ఏంటి అంటే, వీళ్ళు ఏదైతే మై ఫుట్ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పోయి ఫుట్ని పట్టుకోలేదు. ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ముఖ్యమంత్రి ఇండైరెక్ట్గా కంటెస్ట్ చేసిన ఎలక్షన్ అందరికీ తెలుసు. అది ఆయన ప్రతిష్ట కింద తీసుకున్నాడు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోయి కాళ్ళు పట్టుకోలేదు. రఘునందన్ గారి కేసులో భారతీయ జనతా పార్టీ పోయి బీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోలేదు. మునుగోళ్ళ మేము ఓడిపోయిన హీరోల లెక్క మేము నిలబడ్డాము. ఆ రోజు పోయి బీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోలేదు. లేదా మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో పోయి బీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోలేదు. మేము ప్రజల కాళ్ళు పట్టుకున్నాం, ప్రజలను మెప్పించినాం, ఒప్పించినాం, ప్రజలు నమ్మిర్రు. సో ఇటువంటి స్టేట్మెంట్ మీరు పాస్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ బాగుందని చెప్పేసి మీరు పాస్ చేస్తుంటే ప్రజలు ఊరుకోరు. రైట్. రామకృష్ణ గారు చాలా లాంగ్, ఎందుకంటే ఇష్యూ పెద్దదైంది కాబట్టి. రామకృష్ణ గారు ఒక పొలిటికల్ అనలిస్ట్గా నిజంగానే అంటే పార్టీలు